మాకు జ్యోతి మేడం చెప్పినటువంటి పాఠాలు కో ఎడ్యుకేషన్ తరగతులు. దాదాపుగా మా తరగతి గదిలో 100 మంది పైగా పిల్లలు ఉండేవాళ్ళం. మా బ్రాహ్మణ వెల్లంల స్కూల్లో ప్రాథమిక పాఠశాలలో 600 విద్యార్థులకు పైన ఉండేవాళ్ళు. ఈరోజు ఆ విద్యార్థులంతా ఏమైందో, 3800 బడులు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మూసివేయబడ్డాయి. టీచర్లందరూ ప్రైవేట్ చెప్పించుకుంటూ తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలని ప్రోత్సహిస్తూ తమ పిల్లల్ని ప్రైవేట్కు పంపిస్తూ, మీరు మాత్రం ప్రైవేటు బడులల్లో చదువు చెప్తున్నందుకు బాధ అనిపిస్తుంది. ప్రభుత్వ బడులల్లో చదువు చెప్తున్నందుకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం తర్వాత అనేక పాఠశాలకు నేను వెళ్తున్నాను. ఒక టీచర్ ఒక విద్యార్థిని, 2 టీచర్లు ఒక విద్యార్థి, ఇట్లా అనేక చోట్ల అట్లా కనపడుతున్నటువంటి సందర్భం. కంపల్సరీ మనం ప్రభుత్వ బడులను పెంచవలసినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ బడులను కూడా పెంచవలసినటువంటి, మూతపడ్డ బడులను తెప్పించవలసినటువంటి అవసరం ఉంది. అట్లయితేనే నాలాంటి వాళ్ళు చాలామంది మళ్ళీ వ్యవస్థను సామాజిక కోణంలో పట్టించుకొని సామాజిక బాధ్యతలతోటి ఉద్యమాలు చేయవచ్చని నేను ఈ సభ నుంచి మెసేజ్ మాత్రమే. మాకు మేడం సైన్స్ పాఠాలు చెప్పేది. మేడం ఎప్పుడు వస్తుంది మా క్లాస్ కానీ మేము బడికి చాలా ఆలస్యంగా అసలు రాకపోయే, చాలా తొందరగా వచ్చేవాళ్ళం. నేను ఒక విద్యార్థిని మాత్రమే కాదు, మా స్కూల్ విద్యార్థులందరూ. ఎందుకంటే మేడం వచ్చి ప్రార్థనా గీతాలతో పాటు మాకు న్యూస్ చదివించడం, న్యూస్ పేపర్ బడికి మా స్కూల్కి వచ్చేది. దాంట్లో ఉన్న హెడ్లైన్స్ మేడం తప్పకుండా ఈరోజు హైమోతి చదవాలి, ఈరోజు సుచరిత చదవాలి, ఈరోజు సవిత చదవాలి, ఈరోజు మాధవి చదవాలి, ఈరోజు లలిత చదవాలని మాకు ఒక రోజు ముందు ఇట్లా రేపటి విషయాన్ని ఈరోజు సాయంత్రం మాకు చెప్పి వెళ్ళేది. మేము ముందు స్కూల్కి వచ్చి ఆ విషయాలు చూసుకునేది. తర్వాత జీకే క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ప్రార్థన సమయంలో సర్వేపల్లి రాధాకృష్ణ ఎవరు, తర్వాత వరి మంగళాలపైన, తర్వాత స్వాతంత్ర సమరయోధుల గురించి తప్పకుండా మాకు ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఉండేది. ఈరోజు ఇక్కడ సాంస్కృతిక పిల్లలు డాన్స్ చేశారు. మమ్మల్ని మేము చిన్నప్పుడు చూసుకున్నట్టు అనిపించింది, కానీ అవి మా టీచర్ జ్యోతి టీచర్ నేర్పించిన పాటలు కావు. మా జ్యోతి టీచర్ మాకేం నేర్పించింది? అల్లూరి సీతారామరాజు గురించి నేర్పించింది. ఆ పాటలు భగత్ సింగ్ గురించి నేర్పించింది. ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పింది. సంగే లక్ష్మీబాయమ్మ పాఠ్యాంశాలలో అప్పుడు లేకపోయినా వారి గురించి చెప్పింది. సదా లక్ష్మమ్మ గారి గురించి పాఠ్యాంశాలలో లేకపోయినా వాళ్ళ గురించి చెప్పింది. అనేక విషయాలు మా ఊర్లో ఉన్న తల్లులు మేము కొత్త విషయాలు మాట్లాడుతుంటే ఇంకెవరు చెప్తారు వీళ్ళకు, జ్యోతమ్మ చెప్పిందని చేళ్ళ చెలకలలో కూడా చెప్పుకున్నటువంటి సందర్భం. అంటే మమ్మల్ని ప్రజలకు దగ్గర చేస్తూ అనేక విషయాలు నేర్పించింది. తనందరూ మృదు స్వభావి అని అంటున్నారు, కాదు, ఆమె నిశ్శబ్ద విప్లవకారిని నేను అంటున్నా. ఆమె నిశ్శబ్ద విప్లవకారిని. ఎందుకంటే మాకు కాంప్రమైజ్ అవ్వడం నేర్పలేదు, ప్రశ్నించడం నేర్పింది. ఆ ప్రశ్నల్లో నుంచి మేము ఇవాళ భారతదేశంలో అనేక ఉద్యమాలు జరిగినాయి, స్వాతంత్ర ఉద్యమాలు జరిగినాయి, సాయుధ రైతాంగ పోరాటాలు జరిగినాయి, స్వాభిమాన ఉద్యమాలు జరిగినాయి, మలి దశ ఉద్యమం, తొలి దశ తెలంగాణ ఉద్యమాలు జరిగినాయి. ఈ ఉద్యమాలలో
మేము పిడికిలెత్తి నినదిస్తూ నినాదంగా మారిన మేము ఈ నిశ్శబ్ద విప్లవంలో నుంచి మేము వచ్చినాం. ఈరోజు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాం. ఇంత ధైర్యం వచ్చిందంటే మేడం వల్ల. ఎందుకంటే మమ్మల్ని అందరినీ వేదికెక్కాలి, మాట్లాడాలి. మేము ఏ సందర్భాలలో మాట్లాడినామంటే రిపబ్లిక్ డే రోజు మాత్రమే కాదు, మాకు తరగతి గదులంటే కంప చెట్ల కింద, తుమ్మ చెట్ల కింద మా చదువు. అప్పుడు మాకు తరగతి గదులు అన్నీ సిద్ధమై లేవు. ఆ కంప చెట్ల కింద, తుమ్మ కొమ్మల కింద మాకు పాఠాలు నేర్పింది మా జ్యోతమ్మ. బతుకు పాఠాలను నేర్పింది. మళ్ళీ ఆమె పాట చెప్తే కూడా నాకు ఇంకా వినాలనుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో 2020లో జరిగింది మా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. అక్కడ సార్ కూడా మాతో కలిసి డాన్స్ చేసిండ్రు. మా విద్యార్థుల అందరితో పాటు 10th క్లాస్ బ్యాచ్తో పాటు సార్ కూడా మాతో పాటు డాన్స్ చేసిండ్రు. సారు ఎక్కడికి వెళ్ళలేదు. సారు సుగుణ్ కుమార్ దగ్గర మేడంతోనే తప్పకుండా వారు ఉండి ఉంటారు. అది వెలితి అని అసలు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే మేము మిగతా టీచర్లు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఉన్నప్పుడు మేము మాట్లాడాలని అనుకున్నాం. సభాధ్యక్షులకి మేము మేడం వాళ్ళ స్టూడెంట్ అని పరిచయం చేస్తే ఇంకా అనేక విషయాలు మాట్లాడాలనుకున్నాం. కానీ మేడం ఎల్లంలలో బ్రాహ్మణ బెల్లంలలో మొదలైనటువంటి ప్రయాణం చల్లూరులో ముగుస్తుంది. అధ్యక్షులు సార్ అవ్వడం వల్ల, అదే మా బుర్హానుద్దీన్ సార్ అయి ఉంటే, అదే మా మురళి సార్ అయి ఉంటే, అదే మా చంద్రారెడ్డి సార్ అయి ఉంటే మా పిల్లలు అని వచ్చిందని అమ్మ చాలాసార్లు చెప్తుంది. అట్లా ఈ సార్ మాకు అవకాశం ఇచ్చేవాళ్ళు. ఇంకొక మేడం పదవి విరమణ చెందుతుంది. తర్వాత పిల్లల్ని సుగుని పెళ్లి చేసిన తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళతో ఉండమని అంటారు. ఉంటారు, సంతోషం. కానీ మేము అట్లా కోరుకుంటలేము. మేడం ఏం కావాలనుకుంటున్నామంటే తన మిగతా మళ్ళీ మొదలు కవిత్వం రాయాలని, వ్యాసాలు రాయాలని, నవలలు రాయాలని, తన ఆత్మకథను రాయాలని, తర్వాత పిల్లలతో ప్రయాణం. ఇప్పటి వరకు ఇన్నేళ్ళ తన ప్రయాణంలో అనేక మంది విద్యార్థుల గురించి కూడా అట్లాంటి తన ప్రయాణాన్ని రాస్తూ ఆత్మకథను ఒకటి రాయాలని కోరుకుంటున్నాం మేడం గారు. తర్వాత అనేక విద్యార్థులు ఉండి కూడా నాకు ప్రత్యేకంగా ఆహ్వానం రావడం చాలా సంతోషంగా ఉంది. నిరంతరం నేను మాది బ్రాహ్మణ విల్లాల గ్రామం. అందరు పిల్లలు పుట్టినట్టు నేను పుట్టాను. అందరు పిల్లలు బడికి వచ్చినట్టు నేను వచ్చాను. నాకేంటి తిండికి, బట్టకి, పొట్టకి ఏ లోటు లేదు. మంచి మధ్యతరగతి కుటుంబం. మా నాన్న కొలిమి వృత్తిలో బాగా మేము లేక పుట్టడం వల్ల మమ్మల్ని చాలా బాగా పెంచిద్దు. కానీ స్కూల్కి వచ్చిన తర్వాత క్రమశిక్షణ, ఎట్లాంటి క్రమశిక్షణ నేను చెప్పాను ఇప్పటివరకే. నిర్బంధ విద్య కాదు, మాకు సాంస్కృతికంగా ఎదగాలి. ఎట్లా మా మేడం ఎప్పుడైతే చెప్తున్నా నాకు ఏ మాటలు చెవికి సరిగ్గా ఎక్కట్లేదు. ఎందుకంటే ఆ రోజు తరగతుల గదిలో ఎట్లా కూర్చొని విన్నానో టీచర్ వైపే చూస్తున్నా. మా టీచర్ మొత్తం జ్ఞాపకం వస్తుంది. కొండ బొమ్మలు కొండపల్లి బొమ్మలు అంటూ జానపద డాన్సులు నేర్పారు. తర్వాత పాటలు రావు. తర్వాత నాగమల్లి కోనలో నట్టింది లేడుకున. మా మేడం డాన్స్ మెదడు నిండా దృశ్యంగా కనిపించింది. మంచి డాన్సర్ మా మేడం. మీకు ఇది తెలియదు. ఇంకా
మంచి భర్త. తర్వాత మమ్మల్ని ప్రైమరీ స్కూల్లోనే ఉంచలేదు. అక్కడి నుంచి అమ్మన్బోల్ పక్కన ఉన్నటువంటి అమ్మన్బోల్ గ్రామానికి తీసుకువెళ్ళి అక్కడ మండల స్థాయి డాన్సులు జరుగుతుంటే, పోటీలు జరుగుతుంటే మమ్మల్ని అందరిని అక్కడ తీసుకెళ్ళింది. తర్వాత మేము అన్నిట్లలో ప్రైజులు మేమే కొట్టుకొచ్చినాం. డాన్సులు, వ్యాసరచన పోటీలు, తర్వాత అక్కడ నిర్వహించిన ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో ప్రతి అవార్డు మేమే బ్రాహ్మణ విల్లంలో స్కూల్ నుంచి తీసుకొచ్చినాం. ఎందుకు తీసుకొచ్చినామంటే మా జ్యోతి మేడం ఉండడం వల్ల. తర్వాత ఆటలు, చాలా ఆటలు ఆడినాం, చాలా పాటలు పాడినాం. తర్వాత మా అందరికి 10వ తరగతులలో పెళ్ళిళ్ళు అయ్యేవి. ఊర్లలో కదా ఉన్నది మేము. 10వ తరగతిలో పెళ్ళి అయితే 10వ తరగతి కాదు, ఇంకా చదవవలసిన అవసరం చాలా ఉంది. ఆడపిల్లలకు చదువు అవసరం. తర్వాత అప్పుడప్పుడు మగపిల్లల్ని ఎందుకు వాళ్ళు ఎట్లనైనా బతుకుతారు, కానీ ఆడపిల్లలకు చదువు అవసరం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అనుకునేది. నేను 10వ తరగతి చదవద్దని చెప్తున్న మేడం దగ్గరికి నా పెళ్ళి అని పత్రిక తీసుకొని 10th క్లాస్లో మేడం కార్డు ఇవ్వడానికి వచ్చిన. కార్డు ఇవ్వడానికి వస్తే మేడం మా అమ్మని పిలిపించుకుంది. మా అమ్మని పిలిపించుకొని ఎందుకు చక్కగా చదువుతుంది లలిత, చక్కగా ఆడుతుంది, పాడుతుంది, బాగా ఉన్న లలితకి ఎందుకు పెళ్లి చేస్తావు అని అడిగింది. తర్వాత మేడంని తప్పించి మా అమ్మ మేడంని పెళ్ళికి రమ్మనలేదు, ఎందుకంటే పెళ్ళి వద్దంటుందని మేడంని విలువలేదు. తర్వాత నా అదృష్టమో లేకపోతే అదృష్టమే ఏంటి అంటే నా భర్త కూడా కవి, రచయిత, ఉద్యమకారుడు, ప్రముఖ కవి దాసోజు కృష్ణమాచారి సభలో ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి నేను ఇట్లా సాంస్కృతికంగా ఉపన్యాసాలు, తర్వాత కవిగా, రచయితగా స్కూల్లో సాంస్కృతిక నేపథ్యం తెలిసిన నాకు మా వారు కూడా అట్లాంటి వారు దొరకడం వల్ల నేను మొన్నటి తెలంగాణ ఉద్యమంలో ముమ్మరంగా పనిచేసినాం. కాళేశ్వరం 7 ఊర్లు మునిగిపోతున్నప్పుడు బతుకమ్మ దొరల బతుకమ్మ కాదు, ప్రజలందరి బతుకమ్మ, కోట్ల బతుకమ్మ కాదు, ప్లాస్టిక్ బతుకమ్మ కాదని చెప్పడం. తర్వాత భూ నిర్వాసితుల వైపు నిలబడడం. తర్వాత యురేనియం విద్యార్థులు, యురేనియం తవ్వకాలు, ఇంటర్ విద్యార్థి బోర్డుకు తప్పిదం వల్ల వందలాది మంది పిల్లలు చచ్చిపోయినప్పుడు. తర్వాత ఇంకా అత్యాచారాలు మనం చాలా ఎక్కువ చూస్తున్నాం. అట్లాంటి వాటిపైన కూడా మేము పనిచేస్తున్నాం, ఇంకా కూడా చాలా పనిచేస్తాం. ఏదేమైనా మా మేడం ఈరోజు తరగతి గదికి విరమణమేమో కానీ ఆమె బ్రతుకున్నంత కాలం సుగురుతో పాటు దాసోజు లలిత అనే ఒక బిడ్డ ఉందని మర్చిపోకుండా నిరంతరం మాకు ఫోన్ చేస్తూ ఉండాలి. మేము కూడా వస్తాం. అన్ని విషయాలలో మేము సుగురుతో పాటు మేము కూడా భాగమవుతాం. అట్లాగే అమ్మ ఆత్మకథ రాయాలని కోరుకుంటున్నాం. త్వరలో మళ్ళీ కలుగుతాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి చండూర్ ప్రధానోపాధ్యాయులు గారికి ధన్యవాదాలు. అట్లనే శ్రవణ్ సార్ వాళ్ళ అన్నయ్య గారికి నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు. సంగారెడ్డిని కాకపోవచ్చు, పురాణం సాధన కాకపోవచ్చు, కానీ మీరు జ్యోతి మేడం గారికి ప్రియ శిష్యులు. అట్లాగే జ్యోతి మేడం గారితో కలిసి పనిచేసి వారి డ్యాన్స్ను, వారి పాటల్ని, అవన్నీ కూడా కళలు మేము పంచుకునే అదృష్టం మాకే ఇవ్వలేదు. అవన్నీ మీ ద్వారా తెలిసినాయి. ఇప్పుడు మళ్ళా పనిచేస్తే బాగుండు అనిపిస్తుంది, నేర్చుకుంటాం మేము కూడా. సరే, ఏదేమైనా మీరు మంచి స్పీకర్ అని గుర్తిస్తే ముందే పిలిచేవాడిని.